ఉంది? అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. మూవీకి మీరు ఏం చెప్తారు? మూవీ ఓవరాల్ గా ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? చొక్కా చింపుకోవాలనిపించింది అంతే. ఆ మ్యూజిక్, బీజిఎం ఇదంతా కూడా. బీజిఎం, డైరెక్షన్, యాక్టింగ్ అన్ని నెక్స్ట్ లెవెల్ అంతే. మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసావు? మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్స్ ఇవన్నీ కాదు, మనం ఎంజాయ్ చేసినామా లేదా మూవీని అంతే. ఆ డైలాగ్ డెలివరీ గానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? టాప్ నాచ్. ఓవరాల్ గా మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో పెట్టుకోండి, దానికి ఇంచు కూడా తగ్గదు. అయితే చాలా మంది హేటర్స్ ఏమంటున్నారంటే అక్కడ ఫైటింగ్స్ తప్పించి ఇంకా ఏం లేదు మూవీలో అని అంటున్నారు. కొందరు ఒక్కొక్కలాగా చెప్తారండి, కొందరికి ఇదంటారు అదంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. మనకి నచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ అంతే. సో యాక్చువల్లీ డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. అవునవును. ఏ విధంగా చూపించాడు ఆ ఫ్యాన్ బాయ్? ఒక ఫ్యాన్ బాయ్ తన ఫేవరెట్ హీరోని ఎలా ప్రొజెక్ట్ చేస్తాడో అలా ప్రొజెక్ట్ చేశాడు, అదిరిపోయింది. అంటే డ్రీమ్ బాయ్ మూమెంట్ ఫర్ ఎనీ ఫ్యాన్ బాయ్. ఓవరాల్ గా మూవీలో హీరోయిన్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి? హీరోయిన్ చాలా క్యూట్, చాలా చిన్న రోల్ గానీ చాలా క్యూట్ గా చేశారు, చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ మూవీ చూసాక పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు ఒకటే, జై జై కళ్యాణ్ బాబు, పవర్ స్టామ్ అంతే. ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా మూవీ? ఎలా అనిపిస్తుంది మూవీ? సినిమా చాలా బాగుంది మేడం, ఎలా కనిపిస్తుందో కాదు, సినిమా అయితే బ్లాక్ బస్టర్ మేడం, బొమ్మ అదిరిపోయింది మేడం. సుజిత్ గారికి గుడి కట్టేస్తారేమో అనిపిస్తుంది, నాకే తెలియదు మరి. అట్లా తీసిండు నిజంగా సుజిత్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పిండు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాగే సినిమా తీసిండు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకుంటే ఆ విధంగా మాత్రం చూపించిండు. అది పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందా దీంతో? పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతూనే ఉంటది కానీ తగ్గదు మేడం. ఆయనకి ఆల్రెడీ స్టార్ వచ్చేసింది, స్టార్ వచ్చిందంటే ప్రమోషన్ వచ్చినట్టే. ఆ ప్రమోషన్ వచ్చిన ఎవరికి ఇంకా ప్రమోషన్ తగ్గదు, ఆ ప్రమోషన్ పెరుగుతూ ఉంటాయి, ప్రమోషన్ ఎప్పుడు తగ్గవు, పెరుగుతూనే ఉంటాయి ప్రమోషన్లు. పవర్ స్టార్ ఎప్పటికైనా పవర్ స్టారే అంతే. మేడం నేను కూడా ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు మేడం, నాకు సినిమాలు పిచ్చి ఉంటుంది మేడం. నీ సినిమాలు చూడడానికి వస్తాను, అక్కడ పని అక్కడ చేస్తా, ఇక్కడ పని ఇక్కడ చేస్తా, ఆడ ఉంటా ఈడా ఉంటా, సినిమాలో ఉంటా రాజకీయాల్లో ఉంటా అని చెప్పిన అవసరం, దాని తప్పేం లేదు. ప్రజలు వ్యతిరేకించలేదు దాన్ని. అంతే కదా మేడం, పవర్ స్టార్ ని పవర్ ఎవరు ఆపుతారు మేడం? ఎవరు ఆపలేరు. పవన్ టచ్ చేయాలంటే దమ్ముండాలా, మా పవన్ కళ్యాణ్ కూడా టచ్ చేయాలంటే దమ్ముండాలా అంతే. మామూలు లేదు సినిమా మాత్రం, మూవీ మాత్రం వేరే లెవెల్. అదా మా సినిమా మాత్రం వేరే లెవెల్, అది మామూలు లేదు సినిమా మాత్రం హై వేరే అయిపోది. పుష్ప, బాహుబలి 1, 2 తీశారు, 1, 2 కాదు, ఒకటే పార్ట్ మొత్తం రికార్డు బ్రేక్ చేసిద్ది. ఒకటే పాటు మొత్తం రికార్డు బ్రేక్ చేసిద్ది. మామూలే సినిమా మాత్రం. తమనన్నా సునీత్ అన్న వాళ్ళ దండం పెట్టాలి, సినిమా మాత్రం వేరే లెవెల్, చాలా బాగుంది. ఇట్స్ పవన్ కళ్యాణ్ మూవీ అండి, నో కామెంట్స్. చూడాలి అంతే, ఎంజాయ్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అండి, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. తమనన్న సునీత్ అన్న అది వేరే లెవెల్. వాళ్ళు కొట్టిన బీజిఎం 20 years పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. హరిహర వీరమల్లుకు దీనికి కంపేర్ చేసి చూస్తే అసలు నో కంపారిజన్ అండి, నో కంపారిజన్. నెక్స్ట్ లెవెల్ మూవీ, నెక్స్ట్ లెవెల్ మూవీ. ఓజీ పక్కా. యా 100% ఓజీ నెక్స్ట్ లెవెల్ మూవీ అండి, వేరే లెవెల్. అది వేరే అన్న. సుజీత మూవీ గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఓజీ వచ్చిందా? వాళ్ళు అది వర్షంలో అయిపు కొట్టారు, ఇప్పుడు వర్షం వచ్చినా కూడా మేము సినిమా చూస్తాం, కానీ అది వేరే లెవెల్ సినిమా మొత్తం. సినిమా అక్కడ ఓజస్ గంభీర బ్రాండ్ అన్నమాట. ట్రెండ్ మేము ఫాలో చేయం, ట్రెండ్ సెట్ చేస్తాము అనే సినిమా
ఎగ్జాంపుల్ ఏదన్నా ఉంది అంటే ఇదే మూవీ. ఇంకా మీరు ఎన్ని చెప్పినా ఇది ఒక్కటే చెప్తా నేను, ట్రెండ్ ఫాలో చేయం. సెట్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది మూవీ. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది? కోట్లు ఎందుకండి, అసలు కోట్లు అని అనకండి. అసలు ఎంత వస్తుందో మాకు తెలిసి అంచనా ఉండదు అనుకుంటా. యుఎస్ లో మా పాప నిన్న నైట్ చూస్తుంది, అసలు వెంటనే రివ్యూ నా కూతురు దగ్గర నుంచి వచ్చింది. అసలు ఒక రేంజ్ లో ఉంది, మమ్మీ స్టోరీ చెప్పా వెళ్ళి చూడు అని చెప్పింది. నిజంగా చూసిన తర్వాత అర్థమైంది, సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. అసలు ఇక్కడేంటి అమెరికాలో యుఎస్ లోనే పీక్ లో ఉంది. అక్కడ థియేటర్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వగానే థియేటర్ అంతా కూడా ఎలా ఉండింది? థియేటర్ ఎలా ఉందండి, ఫైర్ చెప్తున్నాయి కదా, ఫైర్ బ్రాండ్ అక్కడ అది. ఫైర్ అంటే 5 స్టార్ సాంగ్ వచ్చినప్పుడు ఎలా ఉంది? ఆ మ్యూజిక్ బీజిఎం కానీ ఇదంతా. అసలు నేను చెప్తున్నా కదా వేరే లెవెల్ అండి. తమన్ గారి మ్యూజిక్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇంతకు ముందు నాకు తెలియదు కానీ అందరూ ఒకటే చెప్తారు, తమన్ అదే బీట్ అదే మ్యూజిక్ ప్లే చేస్తారు, అదే మ్యూజిక్. ఏ మ్యూజిక్ అండి, ఒకసారి వచ్చి థియేటర్ లో చూడండి, ఆ మ్యూజిక్ కే సగం పిచ్చికి పోద్దా. డైరెక్టరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. అవును. అలాంటప్పుడు ఈ మూవీని ఎలా చూపించారంటారు మీరు? ఎలా చూపించారు నేను చెప్తాను కదా, మినిట్ ఒక్క సెకండ్ మిస్ అవ్వకుండా మూవీ చూస్తారు మీరు అందరూ. ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వరు, అంత బాగుంది మూవీ. మీరు ప్రతి మూవీ ప్రతి ఫ్రేమ్ నేను చెప్తున్నా ఎంజాయ్ చేస్తూ చూస్తారు హ్యాపీగా. ఇది మా బ్రాండ్, ఇంకొంచెం ఎంత క్లియర్ గా క్యాప్చర్ చేస్తుంది. ఇది మా బ్రాండ్. థ్యాంక్ యూ సో మచ్.